యువగలం థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ నారా లోకేష్ అన్న జై సవితమ్మ మన పెనగొండ థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ లోకేష్ సార్ యువగలం థ్యాంక్ యూ లోకేష్ అన్న థ్యాంక్ యూ లోకేష్ అన్న థ్యాంక్ యూ సీఎం సార్ మన పెనుగొండ యువగలం థ్యాంక్ యూ లోకేష్ అన్న థ్యాంక్ యూ సీఎం సార్ జై సవితమ్మ మన పెనగొండ ఇది యువగలం జాబ్ క్రియేటర్ జై సవితమ్మ నారా లోకేష్ గారి నాయకత్వం మన పెనుగొండ జై సవితమ్మక్క యువగలం థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ లోకేష్ సార్ జై సవితమ్మ జాబ్ క్రియేటర్ థ్యాంక్ యూ లోకేష్ అన్న అందరికీ నమస్కారం. గత 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు నిన్నటి ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సి పేరుతో 16,500 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అనేక ఉద్యోగాలు కల్పిస్తానని హామీ మేరకు అనేక పరిశ్రమలు తెస్తూ ఈరోజు యువతకు భరోసా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా పెనుగొండలో కూడా మా సవితమ్మ నాయకత్వంలో అనేక మంది ఇక్కడ నిరుద్యోగ యువకుల కోసం ఇక్కడ మెగా జాబ్ మేళా కూడా నిర్వహించడం జరిగింది ఆల్రెడీ. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా జాబ్ కార్డ్ రిలీజ్ చేసి యువకుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం భరోసా ఇస్తానని నారా లోకేష్ గారు ఏదైతే చెప్తున్నారో ఆమె నిలబెట్టినందుకు ఈరోజు సంఘీభావంగా మేము ఈరోజు ఆయనకు థ్యాంక్స్ చెప్తూ సవితమ్మ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. థ్యాంక్ యూ లోకేష్ అన్న, థ్యాంక్ యూ సీఎం సార్. నాడు లోకేష్ బాబు యువగలం పాదయాత్రలో నిరుద్యోగుల కన్నీళ్లు చూసి నిరుద్యోగులకు ఏదో ఒకటి మనం చేయాలనే ఉద్దేశంతో తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నాడు హామీ ఇచ్చాడు. అది కూడా ఎక్కడ ఇచ్చాడంటే మనకు దగ్గరలోని కదిరి సభలో ఇచ్చాడు. ఆ ఉగాదికి అక్కడే ఉన్నాడు లోకేష్ బాబుడు. ఆ మాట ప్రకారమే గత సంవత్సరంలో మెగా డిఎస్సి నిర్వహించి 16,500 పోస్టులు టీచర్ ఉద్యోగాలు, అలాగే పోలీస్ కానిస్టేబుల్ ద్వారా 6,000 పోస్టులు అందరికీ ఇచ్చారు. ఆ మాట కొనసాగింపుగా నిన్న ఉగాది రోజున మెగా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. ఆ మెగా జాబ్ క్యాలెండర్లో 1,500 పోస్టులు, ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టులు, అలాగే హోంశాఖలో 2,778 పోస్టులు, అలాగే ఇంజనీరింగ్ శాఖలో 750 పోస్టులు, గ్రూప్ 1 గ్రూప్ 2లో 91 పోస్టులు, 750 పోస్టులు, ఇంటర్ ఒక 2,000 చిల్లర పోస్టులు అన్నీ కలిపి నిన్న అందరికీ నిరుద్యోగులందరికీ రుచులతో కలిగిన పచ్చడిలాగా ఈ అన్ని శాఖల్లో కలిపి 10,060 పోస్టులు నిన్న మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీని లోకేష్ బాబు గారు నిలబెట్టుకున్నారు. సో ఒక్కసారి మాట ఇస్తే లోకేష్ బాబు నెరవేరుస్తాడని చెప్పేసి మరోసారి నిరూపించారు. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ అన్న. జై సవితమ్మ.
2023 ఉగాది యువగళం పాదయాత్రలో మన లోకేష్ అన్న గారు ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం ప్రతి ఉగాదికి మన జాబ్ క్యాలెండర్ వదులుతామన్నారు. దానికి అనుగుణంగా మన 2026 ఉగాదికి దాదాపు 10,060 జాబులతో నిన్న జాబ్ క్యాలెండర్ వదిలినారు. సో ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క నిరుద్యోగి నైపుణ్యం అనే పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే ప్రతి ఉద్యోగికి మనం ఏదైతే ఎలిజిబుల్ ఉంటామో దాన్ని అలర్ట్ మెసేజ్ వస్తుంది. దాంట్లో కూడా మనం రిజిస్టర్ చేసుకోవాలి. అదేవిధంగా మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వదిలి దాని అక్టోబర్ 15 లోపల అన్ని జాబ్లు కంప్లీట్ చేసుకుంటారు. అందుకు మాట నిలబెట్టుకున్నందుకు మా లోకేష్ అన్నకు మన అందరి తరఫున యూత్ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మాకు ఇక్కడ లోకల్గా మా సవితమ్మక్క గారు కూడా వివిధ జాబ్ కోసం వివిధ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలాగే యువతకు వివిధ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఆమె కూడా ఈసారి అదేవిధంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో వాళ్ళందరికీ మా యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే హామీ ఇచ్చిందో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో యువతకు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చాడు, మాట నెరవేర్చుకున్న ఘనత నారా లోకేష్ గారికి చెందిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఉగాది పండుగ కాదు, ఉద్యోగ పండుగగా రాష్ట్ర యువత అందరూ కూడా భావిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన నారా లోకేష్ గారు పాదయాత్రలో ఏదైతే మనకు హామీలు ఇచ్చాడో యువతకు ముఖ్యంగా పెద్దపీట వేస్తూ ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పి ప్రతి ఉగాదికి కూడా జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పి మాట ఇచ్చాడు, మాట నెరవేర్చుకున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా తెలుగు యువత అందరి తరఫున కూడా నారా లోకేష్ బాబు గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మా పెనుగొండ నియోజకవర్గంలో మా సవితమ్మ గారు అటు రాష్ట్రంలో మంత్రిగా ఇటు మన పెనుగొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రెండిటికి సముచిత స్థానం కల్పిస్తూ యువతకు పెద్దపీట వేస్తూ ఈరోజు ఎన్నో జాబ్ మేళాలు నిర్వహించి యువతకు తోడ్పాటుగా అందిస్తూ ఉన్నటువంటి మా సవితమ్మ గారికి కూడా మా తెలుగు యువత తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జాబ్ క్యాలెండర్ వదిలినటువంటి కుటుంబ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువగలం అధినేత నారా లోకేష్ గారికి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.